ఒకసారి ఊహించండి, మీ తలలో ఒక చిన్న సూపర్ కంప్యూటర్ ఉందని. అవును, అదే మన బ్రెయిన్. మన శరీరంలో అత్యంత పవర్ఫుల్ భాగం ఇది. కానీ ఫన్నీ విషయం ఏంటంటే, ఇది మన బాడీ బరువులో చిన్న భాగం మాత్రమే. అయినా కూడా మన శరీర శక్తిలో దాదాపు 20% వరకు ఉపయోగిస్తూనే ఉంటుంది. అంటే మన మెదడు ఎప్పుడు బిజీగా ఉండే బస్ లాంటిది. మీరు నిద్రపోయినా, టీవీ చూస్తున్నా, చదువుతున్నా మెదడు మాత్రం నేను పని ఆపను అని తన పని తనే చేసుకుంటూనే ఉంటుంది. ఇంకో విషయం చెప్తా, మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ఇవి చిన్న చిన్న మెసెంజర్ లాంటివి. ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్కు సిగ్నల్ పంపుతూ మన శరీరానికి ఆదేశాలు ఇస్తుంటాయి. మీరు ఒక హాట్ కాఫీ కప్పు తాకితే వెంటనే అయ్యో వేడి అని మీ చెయ్యి వెనక్కి తీసుకోవడం, ఇదంతా మెదడిచ్చే ఆదేశాల వల్లే. అంతేకాదు, మన మెదడు రోజుకు వేలాది ఆలోచనలు చేస్తుంది. కొన్నిసార్లు మనం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నామో కూడా మనకే అర్థం కాకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మన బ్రెయిన్ నొప్పిని అసలు అనుభవించదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మెదడు ఇతర భాగాలకు నొప్పి గురించి సిగ్నల్ పంపుతుంది, అంతేగాని అది తానే నొప్పిని ఫీల్ చేయదు. అలాగే మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మెదడులో కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందుకే చదవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, పజిల్స్ ఆడడం ఇవన్నీ మెదడును మరింత శక్తివంతం చేస్తాయి. అలాగే నవ్వడం, వ్యాయామం చేయడం, మంచి నిద్రను పొందడం ఇవన్నీ బ్రెయిన్కు చాలా మంచివి. మీరు మ్యూజిక్ వింటే కూడా మెదడు హ్యాపీ కెమికల్స్ను విడుదల చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీ మెదడును హ్యాపీగా ఉంచితే మీ జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీ బ్రెయిన్ను జాగ్రత్తగా చూసుకోండి. మంచి ఆహారం తినండి, వ్యాయామం చేయండి, కొత్త విషయాలు నేర్చుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్